100-bed హాస్పిటల్లో అవుట్ ఆఫ్ 17 డాక్టర్స్ ఉండాలి. ప్రస్తుతానికి ఇంకా ట్రాన్స్ఫర్ వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి 8 to 10 డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు 8 ఉన్నదానికి కొత్తగా ఇద్దరు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్స్తో కానీ కన్సర్న్ సిస్టర్స్తో కానీ డిస్కషన్ చేసిన తర్వాత మెడిసిన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఒకటేమో ఈ గైనకాలజీ డాక్టర్స్ పోయారు. గతంలో 300 కేసులు చేస్తున్నారు. గతంలో మొన్నటి వరకు 300 కేసులు చేసేవారు మంత్లీ. ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చారు, ఇంకో డాక్టర్ని కూడా కలెక్టర్ మాట్లాడి వాళ్ళు కూడా పంపిస్తూ ఉన్నారు. అదనంగా కూడా ఒక డాక్టర్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇబ్బంది తప్పనిసరిగా పెట్టుకుంటాం. ఇక్కడ కొద్దిగా ఎక్కడైతే డెలివరీ చేస్తామో అక్కడ ఏసీలు లేవు, అన్ని రిపేర్ చేశారు కానీ ఏసీలు లేవు అంటున్నా. ఏసీలు కూడా తొందరగా 3-4 డేస్లో ఏసీలు ఫిట్ చేపిద్దాం. ఓల్డ్ బిల్డింగ్ అయ్యేపటికే లీకేజెస్ వస్తూ ఉన్నాయి. స్లాబ్ అక్కడక్కడ పడే ప్రమాదం ఉందంటే ఇప్పుడు నేను చూసి కన్సల్ట్ అధికారులకు చెప్పి ఎంత తొందర అవుతుందో అంత తొందరగా చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పేషెంట్లు కూడా నేను డాక్టర్స్కి చెప్పాను, సిస్టర్స్కి చెప్పాను. ఈ సీజన్లో కొద్దిగా పేషెంట్లు ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని తోలని పంపాలని చెప్తూ గతంలో ఇక్కడ ఏదైనా పేషెంట్ని అవసరం నిజామాబాద్ పంపితే చేస్తే ఎలా పంపుతున్నారు వీళ్ళు చేయలేదని ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటే అవి ఏముండద్దు, ధైర్యంగా ఉండాలని డాక్టర్స్కి ఇక్కడ స్టాఫ్ చెప్తా ఉన్నాను. ఇమ్మీడియట్ కమిటీ కూడా వేసేస్తాను. ఇక్కడ ఇది హాస్పిటల్ కమిటీ వాళ్ళు కూడా ఉంటారు తోడు. ఇంకా ఎక్కడన్నా కానీ మీకు ఫర్నిచర్ కానీ బెడ్షీట్స్ కానీ ఏవి తక్కువ ఉన్నా నా దృష్టికి తీసుకెళ్ళండి. నేను తప్పనిసరిగా ఇమ్మీడియట్ ఇప్పిద్దాం. చిన్న చిన్న సమస్యలు కొత్త ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఒక